20 ఏళ్ల పాటు కిరాతకాలు అరాచకాలతో నేర సామ్రాజ్యాన్ని విస్తరించడం నయీంకి ఎలా సాధ్యమైంది? సాదాసీదా గ్యాంగ్స్టర్లా ఏదో ఓ ఏరియా చూసుకుని బతకాలనుకోలేదు నయీం. ఎన్ కంపెనీతో దావూద్ రేంజ్లో మాఫియా నెట్వర్క్ ని విస్తరించాలనుకున్నాడు. పోలీసుల నుంచి రాజకీయ నాయకుల దాకా అందరి సాయం తీసుకున్నాడు. ఈ కరుడుగట్టిన నేరగాన్ని బిగ్ బాస్లు, బడా నేతలు తమ అవసరాలకు వాడుకున్నారు. నయీం అంతంతో అతని నేర సామ్రాజ్యం కుప్పకూలుతుందా? ఆ గ్యాంగ్స్టర్ పేరు చెప్పుకుని వారసత్వం తుపాకీ ఎక్కుపెడుతుందా? నయీం గ్యారేజ్ లో అసలేముంది? నయీం ఎన్కౌంటర్ కాకపోయింటే బహుశా 4-5 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో నయా మాఫియా మొదలై ఉండేది. నయీం గ్యాంగ్ ఎన్ కంపెనీగా కొత్త ముసుగు వేసుకునుండేది. పోలీస్ ఇన్ఫార్మర్ గ్యాంగ్స్టర్ స్థాయికి ఎదగడానికి, మాజీ నక్సలైట్ డాన్ అవతారమెత్తడానికి కారకులెవరైనా తన క్రిమినల్ నెట్వర్క్ ను మాత్రం అంచనాలకు అందని స్థాయిలో విస్తరించాడు నయీం. వేళ్లూనుకున్న నయీం మూలాల్ని కోకట్టి వేళ్లతో పెకిలించడం అంత ఆషామాషి విషయమేం కాదు. కరుడుగట్టిన నేరగాడు నయీంతో పాటు అతని నేర సామ్రాజ్యం కూడా అంతమైపోయిందని సంబరపడటానికి లేదు. ఎందుకంటే ఎప్పుడో 2 దశాబ్దాల క్రితం బీజం పడ్డ నయీం వ్యవస్థలోని లోపాలని ఆసరా చేసుకుని దుర్భేద్యమైన నేర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కొందరి బలహీనతల్ని, అవసరాల్ని క్యాష్ చేసుకుని తన మూలాల్ని విస్తరించాడు. దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు అవినీతి పరులు, సంఘ విద్రోహక శక్తులు ఒక్కటయ్యారు. అధికారం అండ ఉంటే, రాజకీయ నీడ దొరికితే ఓ నేరగాడు ఎంత ఎదిగిపోవచ్చో, అరాచకాలతో ఎలా పనులు చక్కపెట్టుకోవచ్చో చెప్పేందుకు నయీమే ఓ సాక్ష్యం. నేరాలతో సావాసం చేస్తూ అరాచకాలతోనే జీవితమంతా గడిపిన నయీం శకం ముగిసిపోయింది. గ్యాంగ్స్టర్ మరణంతో అతని నేర సామ్రాజ్యం కుప్పకూలిపోతుందా అంటే అనుమానమే. ఎందుకంటే ఉగ్గుపాలతో నేర ప్రవృత్తిని జీర్ణించుకుని ఎంతటి కిరాతకానికైనా తెగబడే అనుచరగణాన్ని నయీం సృష్టించాడు. ఏళ్ల తరబడి పోషిస్తూ వచ్చాడు. మాజీ నక్సలైట్లు, డబ్బు కోసం ఎంతకైనా తెగబడే కిరాతకులు, నేరస్తులు ఎందరినో చేరదీసి వారి చేతికి ఆయుధాలిచ్చాడు నయీం. ఇన్నాళ్లు భాయ్ అంటూ నయీంకి సలాములు కొడుతూ ఎంతకైనా తెగించిన అనుచరులు బాస్ మరణంతో తోకముడుస్తారా? అడ్డదారిలో సంపాదించిన ఆస్తులు వదిలేస్తారా? ఆ నేరగాన్ని రోల్ మోడల్ గా తీసుకుని గ్యాంగ్స్టర్ వారసుడెవడైనా పుట్టుకొస్తాడా? సామాన్యుల్నే కాదు, పోలీసులను కూడా వెంటాడుతున్నాయి ఎన్నో ప్రశ్నలు. నయీంని ఇన్నేళ్లు పోషించింది పోలీసులైతే నీడనిచ్చింది నాయకులు. అందుకే నయీం ఎన్కౌంటర్ తర్వాత సోదాలు జరుపుతూ అతనితో సంబంధాలున్న వారిని అరెస్ట్ చేస్తున్నా నయీం మూలాలు సమూలంగా తొలగిపోతాయన్న నమ్మకమైతే కుదరటం లేదు. 20 ఏళ్లుగా నయీం సాగించిన అరాచకాలు, చేసిన కిరాతకాలు అంత తేలిగ్గా మర్చిపోయేవి కాదు. అందుకే నయీం తర్వాత గ్యాంగ్స్టర్ సీట్లోకి ఎవరొస్తారన్న చర్చకు తెరలేస్తోంది. నయీం సృష్టించిన వేల కోట్ల నేర సామ్రాజ్యంపై పెత్తనం కోసం గ్యాంగ్ లో వారసత్వ పోరు మొదలైనా ఆశ్చర్యపడాల్సిన పనిలేదంటున్నారు. నమ్మిన బంట్లు, నయీం కోసం ప్రాణాలిచ్చేందుకు కూడా సిద్ధపడ్డ అనుచరులు పదుల సంఖ్యలో ఉన్నారని సమాచారం. తన డ్రైవర్ ఇంట్లోనే లక్షల రూపాయల నగదుతో పాటు ఆయుధాల్ని నయీం దాచాడంటే అతని నెట్వర్క్ లో అలాంటి వారు ఇంకెంతమంది ఉంటారో అంచనాలకు అందటం లేదు. మొదటి నుంచి కుడుబు జిల్లా మెలిగిన వారు, కాస్త లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా దగ్గరైన వాళ్లు నయీంకి చాలా మందున్నారంటారు. అందులోనూ యువతుల్ని చేరదీసి వారికే ఫైరింగ్ లో ట్రైనింగ్ ఇచ్చి తన గన్మ్యాన్లుగా వాడుకున్న ఘన చరిత్ర మన నేరగాడు నయీంది. ఇన్నేళ్లు తమ మంచి చెడు చూస్తూ ఏ ఉద్యోగం చేసే పని లేకుండా నేరాలే వ్యాపారంగా లాభమన్న అనుచరులు చాలా మందున్నారు నయీంకి. నయీం తర్వాత బాలన్న, శేషన్న అన్న చర్చ జరుగుతోంది ఎన్ గ్యాంగ్ లో. నయీం ముఠాలో మొత్తం 45 మంది యాక్టివ్ మెంబర్స్ ఉంటే అందులో 40 మంది మాజీ నక్సలైట్లే. బాలన్నది నల్గొండ జిల్లా. ఎన్నో ఘటనలో పాల్గొన్నా గ్రూపులో పెద్దగా ఎదగలేదు.
గతంలో పీపుల్స్ వార్ లో సెంట్రల్ ఆర్గనైజర్ హోదాలో పనిచేశాడు. కానీ ఇతడికన్నా శేషన్న నేరాల్లో మరింత రాటుదేలాడంటారు. నైమ్ గ్యాంగ్ నేరాలు ఘోరాల్లో శేషన్నను కీలక సూత్రధారిగా భావిస్తున్నారు. ఆయుధాలు, గ్యాంగ్లోని అనుచరులపై అజమాయిషి ఉన్న శేషన్న కాఖీలు పెంచి పోషించిన మినీ డాన్ గా చెప్పుకుంటారు. మాజీ నక్సలైట్ అనే ట్యాగ్ తో రెఖీలు నిర్వహించడంలో, కరుడుగట్టిన శాడిస్టుల్నే భయపెట్టడంలో ఎక్స్పర్ట్. నైమ్ ఏ పని చేయాలన్నా ముందుగా శేషన్నే స్కెచ్ వేయాలి. నైమ్ నేర సామ్రాజ్య విస్తరణలో శేషన్నదే కీలక పాత్రని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. నైమ్ పేరు చెప్తేనే సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకు అందరూ హడిలిపోయేలా చేయడంలో సూత్రధారి శేషన్నేనంటారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న శేషన్న కోసం మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల పోలీసులు జల్లెడ పడుతున్నారు. నైమ్కి అత్యంత సన్నిహితుడని చెప్తున్న ఫైమ్ కూడా కలుగులోంచి బయటకొచ్చాడు. నైమ్కి బావుమరిది వరసైన ఫైమ్ హైదరాబాద్ కేంద్రంగా పదుల సంఖ్యలో గ్యాంగ్లను మెయింటైన్ చేస్తున్నాడని సమాచారం. నైమ్కి అత్యంత నమ్మకస్తుడైన అతని డ్రైవర్ శ్రీధర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. కీలకమైన రియాజ్ ని కూడా పట్టుకున్నారు. నైమ్కి సన్నిహితుడని భావిస్తున్న సలీం కూడా దొరికాడు. గోవా డెన్ లో ఉన్న నైమ్ అనుచరుడు తాజ్దీన్ ని కూడా పోలీసులు పట్టుకొచ్చారు. పోలీసులు రిమైండ్ కి పంపిన బలరాం కూడా నైమ్ గ్యాంగ్ లో కీలకమే. పోలీసులు నైమ్ మూలాల్ని తవ్వే కొద్దీ అతని పాపాల పుట్టలోంచి ఎన్నో పాములు బయటకొస్తున్నాయి. నైమ్ మరణించినా అతని గ్యాంగ్ ఇంకా స్ట్రాంగ్ గానే ఉండటం పోలీసుల్ని కూడా కలవర పెడుతోంది. శేషన్న, బాలన్న, రియాజ్, విద్యాసాగర్, రామకృష్ణ వంటి వారు దందాల్లో, సెటిల్మెంట్లలో చెయ్యి తిరిగిన వారు. నైమ్తో పాటు వీరు కూడా ఎన్నో పనులు చేసి పెట్టి ఖాకీలకు దగ్గరైన వారేనన్న ప్రచారం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా మందితో వీరికి సన్నిహిత సంబంధాలున్నాయని సమాచారం. నైమ్ చిన్నప్పటి నుంచి పెరిగి డాన్ స్థాయికి ఎదిగిన భువనగిరిలో అతనికి లెక్కలేనంత మంది అనుచరులున్నారు. నైమ్ ఆస్తులకు బినామీలుగా ఉన్నారు. అతను బెదిరించి సొంతం చేసుకున్న ఆస్తుల్ని కాపాడుతున్నారు. కిరాయిలిచ్చి నెలలా డబ్బులు వసూలు చేసుకుంటున్న వారంతా ఆ నేరగాడి మోచేతి కింద నీళ్లు తాగిన వారే. ప్రత్యక్షంగా అతని కార్యకలాపాల్లో పాల్పంచుకున్న వారి సంఖ్యే 3 అంకెల్లో ఉందనుకుంటే ఇక తెర వెనక అండదండలిచ్చిన వారు ఇంకెంతమంది ఉంటారు. సౌదీలో సెటిల్ అయిపోయి దావుద్ తరహాలో అక్కడి నుంచే ఎన్ గ్యాంగ్ నడపాలని నైమ్ ప్లాన్ చేసుకున్నాడంటే హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో ఏ స్థాయిలో అతని నెట్వర్క్ విస్తరించి ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే ఏ ఆధారాల్ని వదలకుండా జల్లెడ పట్టే పనిలో ఉన్నారు పోలీసులు. 100 కోట్లు దాటి 1000 కోట్లకి ఎదిగింది నయీం నేర సామ్రాజ్యం. 10,000 కోట్ల సామ్రాజ్యానికి ఈ నేరగాడు పడగలెత్తడంలో అండదండలెవరివి? నయీం ఇంతగా ఎదగడానికి ఎవరు సహకరించారు? నయీంకి పోలీసులకి మధ్య అనుబంధం ఎలాంటిది? నయీం వెనక అత్యున్నత అధికారున్నారా? తమ సొంత పనుల కోసం నయీంని పోలీసు అధికారులు ఆయుధంలా వాడుకున్నారా? విద్యార్థి సంఘ నాయకుడి దశ నుంచి మాయిస్ట్ గా అవతారం. డీజీపీ వ్యాస్ ని హత్య చేసిన యాక్షన్ టీంలో సభ్యుడి హోదా నుంచి సొంత గ్యాంగ్ కి తిరుగులేని లీడర్ గా ఎదుగుదల. పోలీస్ ఇన్ఫార్మర్ స్థాయి నుంచి పోలీస్ బాసులతో చెట్టాపట్టాలేసుకునేంత సాన్నిహిత్యం. నయీం నేర చరిత్రలో ఎన్నో నాటకీయ మజిలీలు. నయీం 25 ఏళ్ల నేర ప్రస్థానంలో పోలీసుల పాత్ర అత్యంత ప్రధానమైంది. పోలీసులు లేకుంటే నయీం లేడు. నయీం లేకుంటే ఒకనాటి పోలీస్ ఆపరేషన్లు లేవన్న మాట ప్రచారంలో ఉంది. నయీం ఎప్పుడైతే మావోయిస్టుల నుంచి బహిష్కరణకు గురయ్యాడో అప్పటి నుంచి పోలీస్ ఇన్ఫార్మర్ అవతారమెత్తాడు. అప్పటికే నయీం మీద వ్యాస్ హత్య కేసుంది. పోలీసులు గాలిస్తున్నారు మరోపక్క. ఎవరికి మనం టార్గెటో వాళ్ళకి దగ్గరగా ఉండటమే కరెక్ట్ అనుకున్నాడు క్రిమినల్ బ్రెయిన్ నయీం. పోలీసుల బలహీనత కూడా అతనికి కలిసొచ్చింది. అప్పట్లో పోలీసులకు కొరకరాని కొయ్యలుగా ఉన్నారు నక్సలైట్లు. ముల్లుని ముల్లుతోనే తీయాలన్న ఆలోచన కొద్దీ నయీంని వాడుకోవాలని స్కెచ్ వేశారు. నయీంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ డీల్ ఎప్పుడైతే ఓకే అయిందో అప్పటి నుంచి నయీం నయాదందా మొదలైంది. మరీ ముఖ్యంగా డిపార్ట్మెంట్ కి దగ్గరగానే ఒక పోలీస్ అధికారితో నయీం సంబంధాలు బలపడ్డాయి. నయీం మావోయిస్ట్ గా ఉన్నప్పుడు ఈ అధికారి అప్పట్లో డిఐజీగా ఉండేవారు. యూనిఫామ్ లేని పోలీసుల ఇన్ఫార్మర్ హోదాలో చెలామణి అయిన నయీంతో ఆయన సంబంధాలు బలపడ్డాయి. ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ విడదీయలేనంతగా బలపడింది. ఈ బంధమే 4 ఏళ్ల వ్యవధిలో మావోయిస్ట్ అగ్రనేతల్ని పోలీసులు మట్టుపెట్టడానికి కీలకంగా మారింది.
ఈ అధికారి నయీంని ఇన్ఫార్మర్ గా ఎంపిక చేసుకున్నట్లు ప్రభుత్వానికి వివరించేంత వరకు వెళ్ళింది. తర్వాత డిఐజీ నుంచి ఐజీ, అటు నుంచి అదనపు డీజీగా పదోన్నతులు లభించాయి. అయినా సరే ఈ మాజీ పోలీస్ బాస్ నయీంతో అనుబంధం కొనసాగిస్తూనే వచ్చాడు. ఆ అధికారి తర్వాత డీజీపీ అయ్యారు, రిటైర్ కూడా అయిపోయారు. నయీం గ్యాంగ్స్టర్ గా ఎదగటం, భూ వివాదాలు, సెటిల్మెంట్లు చేస్తుండటంతో సర్వీస్ చరమాంకంలో ఆస్తులు సంపాదించుకోవటానికి అతనే అత్యంత నమ్మకస్తుల్లా కనిపించాడు ఆ అధికారికి. ఆయన కోరటమే ఆలస్యం, నయీం రంగంలోకి దిగిపోయాడు. ఆ అధికారి కోసం భూములు కొనిపెట్టి వాటి రక్షణ బాధ్యత కూడా నయీం చూసేవాడు. తర్వాత బంధువులకు ప్లాట్లు కొనాలన్నా, ఆఖరికి ఫర్నిచర్ తక్కువ ధరకు ఇప్పించాలన్నా నయీంతో చెప్తే సరిపోతుందని ఆ అధికారి సిఫార్సు చేసేదాకా వచ్చింది. అంతేకాదు ఈ మాజీ పోలీస్ బాస్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నయీం సహకరించడమే కాదు, ప్రచారం కూడా చేసి పెట్టాడంటే వీరిద్దరి అనుబంధాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు ఇట్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్. సో మనం అది తెలిసి తెలియక మాట్లాడినట్టు ఉంటుంది. వీ షుడ్ అలౌ ది ఇన్వెస్టిగేషన్ టు గో. ఎవరైనా పోలీస్ ఆఫీసర్లు నిజంగానే అతనికి హెల్ప్ చేసి, గ్యాంగ్స్టర్ని హెల్ప్ చేసి ఆస్తులు కూడబెట్టుకుంటే అంతకంటే దరిద్రం ఉండదు. దట్ స్పీక్స్ వెరీ బ్యాడ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. నయీం ఎపిసోడ్ లో మాజీ డీజీపీ వ్యవహారం డిపార్ట్మెంట్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు నయీంకి మాజీ డీజీపీ సన్నిహిత సంబంధాలు ఇంకా కొనసాగిస్తున్నాయని తేలింది. హైదరాబాద్ లో ఉంటేనే ఈ మాజీ పోలీస్ అధికారి కొన్నాళ్ల క్రితం నయీంతో సంప్రదింపులు జరిపారని తెలిసింది. సొంత వ్యవహారాల్ని చక్కబెట్టేందుకు తరచూ నయీం అనుచరులకు ఫోన్లు చేస్తుండేవాడని తేలింది. భూ వివాదాలు, సెటిల్మెంట్లు చేయించుకునేవాడని సమాచారం. నయీంతో రిలేషన్ ఇటు ప్రొఫెషనల్ గా అటు పర్సనల్ గా మంచి సపోర్ట్ నిస్తోందన్న నమ్మకం ఉంది పోలీస్ వర్గాల్లో. ప్రమోషన్లు కొట్టాలంటే నయీంతో కాంట్రాక్ట్ పెట్టుకుంటే చాలన్న గుడ్డి నమ్మకాలుండేవి. హైదరాబాద్ లో ప్రస్తుతం డీఎస్పీలుగా పనిచేస్తున్న అధికారులలో ఒకరు ఎస్ఐగా, ఇన్స్పెక్టర్ గా ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో వరుస ఎన్కౌంటర్లతో రెచ్చిపోయాడు. త్వరగా డీఎస్పీగా ప్రమోషన్లు కొట్టేశాడు. ఇదే సమయంలో రంగారెడ్డి జిల్లాలో భూ వివాదాలకు నెలవైన ప్రాంతానికి పోస్టింగ్ ఇప్పించుకున్నాడు. అక్కడ అతనికి అండదండ నయమే. గ్యాంగ్స్టర్ అండతో సెటిల్మెంట్లు చేసి అక్రమార్జనకు పాల్పడ్డాడు. మరో సబ్ డివిజన్ లో కోట్ల రూపాయల భూలావాదేవీలున్నట్లు తెలిసింది. నేషనల్ హైవే, ఎయిర్పోర్ట్ ఉండటంతో అక్కడికి పోస్టింగ్ మార్పించుకున్నాడు. డీఎస్పీగా ఉన్నంతకాలం ఒక ప్రజాప్రతినిధి బంధువు సెటిల్మెంట్లకు సహకరిస్తూనే నయీం గ్యాంగుకు కావలసిన సమాచారం అందించేవాడు. ఫలితంగా అక్కడ సుమారు 20 ఎకరాల భూములను సొంతం చేసుకోగలిగింది నయీం ముఠా. ప్రస్తుతం ఈ డీఎస్పీ హైదరాబాద్ లో కీలక హోదాలో ఉన్నారు. నయీంతో సంబంధాలున్న మరో డీఎస్పీ తెరవెనుక నుండి సహకరించేవాడు. నయీం సాయంతో మావోయిస్టులను ఎన్కౌంటర్లు చేసే అవకాశం ఆయనకు వచ్చింది. డీఎస్పీగా హైదరాబాద్ నిఘా విభాగంలో కొన్నాళ్లు పనిచేశారు. అప్పట్లో నయీం, ఈ డీఎస్పీ పరస్పర సమాచారం ఇచ్చిపుచ్చుకునేవాళ్లు. ఒకరికొకరు సహకరించుకుంటూ సెటిల్మెంట్లు చేసుకునేవాళ్లు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఈ డీఎస్పీకి బినామీ పేర్లతో కోట్ల రూపాయల భూములున్నాయంటే వారిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగే కారణం. ఈ అధికారికి నయీంతో రిలేషన్తో ప్రమోషన్లే కాదు, ఆస్తిపాస్తులు కలిసొచ్చాయి. హైదరాబాద్ శివార్లో ఈ డీఎస్పీకి 2 కోట్ల రూపాయల విలువైన ఫామ్ హౌస్ ఉందంటే అందుకు నయీం అండదండలే కారణం. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రస్తుతం ఈ అధికారి పెద్దగా ఫోకస్ లేని పోస్టులో ఉన్నారని తెలుస్తోంది. ఇలా నయీం డిపార్ట్మెంట్లోని అధికారులతో సత్సంబంధాలు నెరుపుతూ తాను లాభపడుతూ వాళ్లకు లబ్ధి చేకూర్చేవాడు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. నయీంతో అనుబంధానికి ఉబలాట పడినా పడుతున్న అధికారులు ఎంతో మంది ఉన్నట్లు తెలుస్తోంది. నయీం డైరీల పరిశీలన పూర్తయ్యాక వీళ్ళందరి మరికొన్ని పేర్లు బయటకొచ్చే అవకాశం ఉందని అంచనా. దుబాయ్లా మన దేశం అండర్ వరల్డ్ డాన్ల కలల దేశం. దావూద్ ఇబ్రహీం, చోటారాజన్ లాంటి బడా నేరస్తుల పేర్లు వినబడే దేశం. అలాంటి దుబాయ్ కేంద్రంగా విస్తరించాలనుకున్నాడు నయీం. భువనగిరిలో ఎలా మొదలయ్యాడు, దుబాయ్ దాకా ఎలా విస్తరించాడు? నయీం ఓ మాజీ నక్సలైట్. నయీం ఓ కోవర్ట్. నయీం
ఓ ఇన్ఫార్మర్. నయీం ఓ గ్యాంగ్స్టర్. ఇవే ఇంతకు ముందు నయీం గురించి తెలిసినవి. కానీ ఎన్కౌంటర్ తర్వాత విచారణలో బయటపడుతున్న వాస్తవాలు చూస్తుంటే ఇన్నాళ్లు వార్తల్లో నానిన నయీం కాడతడు. నయీం ఓ డాన్. దావుద్ ఇబ్రహీంలా అండర్ వరల్డ్ ను ఏలాలని కలలుగన్న కరుడుగట్టిన గ్యాంగ్స్టర్. ఎక్కడ భువనగిరి, ఎక్కడ గోవా. భువనగిరిలో మొదలైన నయీం ప్రస్థానం గోవా వరకు విస్తరించిందని తెలుసుకుని పోలీసులే విస్తుపోతున్నారు. ఒక్కొక్కటిగా బయటపడుతున్న రహస్యాలు చూసి షాక్ అవుతున్నారు. కళ్ళు బైర్లు కమ్మేలా ఉన్నాయి ఆస్తుల చిట్టాలు. చోటామోటా సెటిల్మెంట్లు కాదు, అన్ని బడాబడా డీలింగ్సేనని వేల కోట్ల రూపాయల ఆస్తుల పత్రాలు చూస్తేనే తెలుస్తోంది. పారిశ్రామికవేత్తలతో పాటు రాజకీయ నాయకులతో చేసుకున్న సెటిల్మెంట్లన్నీ బయటపడుతున్నాయి. నయీం ట్రాక్ రికార్డ్ ముంబై మాఫియాను తలపిస్తోంది. లెక్కలేనన్ని సెటిల్మెంట్లు బయటపడుతున్నాయి. అక్కడ ఇక్కడ అని కాదు, ఎక్కడ పడితే అక్కడ నయీం పేరు వినిపిస్తోంది. సొంత జిల్లా నల్గొండలోని భువనగిరి, యాదగిరిగుట్ట, బీబీనగర్, చౌటుప్పల్, చిట్యాల, మిర్యాలగూడ ప్రాంతాల్లో పలువురిని బెదిరించి నయీం ఎకరాలకెకరాలు కబ్జా చేసినట్లు తెలిసింది. నయీం స్వస్థలమైన భువనగిరి, సమీప ప్రాంతాలైన బొమ్మల రామారం, యాదగిరిగుట్ట, బీబీనగర్ ప్రాంతాల్లోనే స్థిరాస్తి వ్యాపారులను బెదిరించి దాదాపు 200 ఎకరాల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీటి విలువ సుమారు 250 కోట్ల వరకు ఉంటుందని అంచనా. భువనగిరి కోట దగ్గరలోని దాదాపు 65 ఎకరాల భూమి ప్రస్తుతం నయీం అనుచరుల ఆధీనంలోనే ఉంది. దీనిపై జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి అభ్యంతరం వ్యక్తం చేయగా అతడి అనుచరులు ఆయన్ని బెదిరించినట్లు తెలిసింది. యాదాద్రిలో ప్రస్తుతం రియల్ భూమి నెలకొంది. దీన్ని ఆసరాగా చేసుకుని యాదాద్రిలో నిర్మించబోయే ప్రతి వెంచర్లో తనకు 2 నుంచి 3 ప్లాట్లు కేటాయించాలని వ్యాపారవేత్తలకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. నల్గొండ జిల్లా భువనగిరిలో మొదలైన దందా అట్నుంచి హైదరాబాద్ కు పాకింది. నగర్ శివార్లో రియల్ భూమిలో నయీం దందా ఓ వెలుగు వెలిగిపోయింది. నయీం సెటిల్మెంట్లలో చాలా వరకు హైదరాబాద్ శివార్లోనే ఉన్నాయి. ఆ దందా పొరుగు జిల్లాలకు విస్తరించింది. మెదక్, కరీంనగర్, నిజామాబాద్ ఇలా అన్ని జిల్లాల్లో నయీం పేరు మారుమ్రోగింది. నయీం అనుచరులు భాయ్ పేరు చెప్పి దందాలు చేసేవాళ్లు. ఎవరైనా వినకపోతే నేరుగా నయీం రంగంలోకి దిగేవాడు. ఇలా ఎన్నో సెటిల్మెంట్లు, ఇంకెన్నో కబ్జాలు. బయటపడుతున్న ఆస్తుల పత్రాలు పోలీసులకే షాక్ ఇస్తున్నాయి. ఓవైపు పోలీసులు, మరోవైపు నేతలు, వీళ్ల సపోర్ట్ తో నయీం చెలరేగిపోయాడు. తెలంగాణ జిల్లా అంతా పట్టు సాధించాలని చూసిన నయీం పొరుగు రాష్ట్రాలకు విస్తరించాడు. ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, గోవా వరకు పాకింది నయీం మార్క్ సెటిల్మెంట్ దందా. ఏపీ, తెలంగాణలోనే కాదు ఇతర రాష్ట్రాల ఐపీఎస్లతో లింకులు పెట్టుకుని దందాలు చేశాడు. వీళ్ల సహకారంతో ప్రతి చోట నయీం విలువైన ఆస్తులను సంపాదించాడు. అక్కడ కొన్ని సెటిల్మెంట్లు, కాంట్రాక్టులతో డబ్బు సంపాదించాడు. గోవాలో నయీంకి ఖరీదైన ఇల్లుంది. బీచ్ సమీపంలోని విలాసవంతమైన ఇంట్లో నయీం జలసాలు చేసేవాడు. ఆ ఇంటిని గుర్తించిన పోలీసులు ఇంటి వాచ్మ్యాన్ ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే డాక్యుమెంట్లతో పాటు నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. నయీంకి ముంబై, పూణేలో వాణిజ్య సముదాయాలున్నాయని బయటపడింది. జిల్లాలు, రాష్ట్రాలు దాటిన సామ్రాజ్యాన్ని దుబాయ్ వరకు విస్తరించాలనుకున్నాడట నయీం. గ్యాంగ్స్టర్ దావుద్ ఇబ్రహీంలా అండర్ వరల్డ్ ను ఏలాలని నయీం కలలుగన్నాడట. డి కంపెనీలాగా ఎన్ కంపెనీని దుబాయ్ నుంచి నడపాలనుకున్నాడట. గత ఏడాది దుబాయ్ వెళ్లొచ్చిన నయీం అక్కడికి మకాం మార్చి దందా నడిపించాలని చూశాడని తెలుస్తోంది. పోలీస్ ఎన్కౌంటర్ లో నయీం చావకపోతే ఈ సామ్రాజ్యం మరింత విస్తరించేది. నయీం చావడంతో నయీం ఎక్కడెక్కడో చేసిన దందాలన్నీ బయటపడుతున్నాయి. నయీం కన్నేశాడంటే ఆ భూమి మీద ఆస్తులు వదిలేసుకోవాల్సిందే. చూసిన చోటల్లా జెండా పాతడం, ఎకరాల కొద్దీ భూమిని కబ్జా పెట్టడం, ఇది నయీం స్టైల్. నయీం కబ్జా చేసిన భూములు ఎక్కడెక్కడ ఎన్నేసి ఉన్నాయి, వాటి గురించి జనం మాటేమిటి ఒకసారి చూద్దాం.
నయీం ఓ పెద్ద భూభాకాసురుడు. ఫలానా సైట్ ఉందని తెలిస్తే చాలు తన ఖాతాలో కలిపేసుకుంటాడు. రూపాయి కూడా ఇచ్చేది లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ హెచ్చరిస్తాడు. అలా జరగలేదంటే పెళ్లి చేస్తా, లేదంటే చంపేస్తానంటూ హఠలెత్తిస్తాడు. నయీం ఆగడాలు ఏ స్థాయికి చేరాయంటే రిజిస్ట్రేషన్ కార్యాలయం దగ్గర ప్రత్యేకించి అనుచరగణం ఉండేది. అక్కడ జరిగే భూ కొనుగోళ్లు ఎప్పటికప్పుడు నయీం చెవిన పడుతూ ఉండేది. అంతలా జిల్లాలోని భూబేరాల్ని శాసించాడు నయీం. నయీం దందా మొదలైంది భువనగిరి భూములతోనే. యాదాద్రి, బీబీనగర్లలో రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్లకు నయీంతో సంబంధాలుండేవి. అంతేకాదు రిజిస్ట్రేషన్ కార్యాలయం బయటుండే ల్యాండ్ డాక్యుమెంటేషన్ చేసేవాళ్లైతే నయీం కోసం ఎంతో కష్టపడేవాళ్లు. అసలు భూముల సెటిల్మెంట్లకు నయీంకు చేదోడు వాదోడుగా ఉండేది వీళ్లే. తనకు సహకరించినందుకు గాను వీళ్లకు సెటిల్మెంట్ కి ఇంతని మొట చెప్పేవాడు. దీంతో జనం భూమి దొరికిన కాడికి దోచేయడమే పనిగా పెట్టుకున్నాడు నయీం. బీబీనగర్, భువనగిరి, యాదాద్రిలో పెద్ద ఎత్తున రియల్ వెంచర్లు వెలిశాయి. వీటిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎందరో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. వీళ్లలో దాదాపు అందరూ నయీం బాధితులే. భువనగిరి ఎంట్రన్స్ లో ఉండే టీచర్స్ కాలనీలో ఆర్మీలో చేసిన రిటైర్ అయిన వాళ్లు కొందరు ఫ్లాట్లు కొనుక్కున్నారు. వీటన్నిటినీ కబ్జా పెట్టాడు నయీం. ఈ విషయంలో వీళ్లు కోర్టును ఆశ్రయించారు కూడా. మరోపక్క ఔషాపూర్ దగ్గరలో ఆర్టీసీ ఉద్యోగులు ఒక సంఘంగా ఏర్పడి కొనుక్కున్న ఫ్లాట్ల మీద కూడా కన్నేసింది నయీం ముఠా. భువనగిరి రాజకీయాల్ని శాసించాలనుకున్న నయీంకి ఇలా అందరూ సహకరించేవారు. వివిధ పార్టీల నాయకులు, వాళ్ళ ముఖ్య అనుచరులకు కూడా నయీం పనులు చేసి పెట్టడంతో వాళ్ల నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురయ్యేది కాదు. దీంతో నయీం కబ్జా పర్వం ఓ స్థాయిలో జరిగింది. ఇది నయీం గ్యారేజ్ పై స్పెషల్ ఫోకస్. నమస్తే.